నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి రాంపల్లి నుంచి గట్కేసర్కి వెళ్ళే రోడ్లో ఉంది. ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. మనకి ఈ హౌస్ సేల్కి వచ్చింది ఇది అండి. 2 హౌసెస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. ఇదంతా కనిపించేంత 25 ఫీట్ రోడ్. రాంపల్లి రోడ్ కి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్ లో ఉన్న హౌస్ అండి. మనకి కాలనీ కూడా చాలా మంచి డెవలప్మెంట్ కాలనీ అండి. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. చాలా అంటే చాలా డీసెంట్ కాలనీలో ఉందండి. మనకి లొకాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి లొకాలిటీ ఎంత మంచి నీట్ లొకాలిటీలో ఉందో. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి. లొకాలిటీలో కూడా చాలా మట్టుకు సీసీ రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది. ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 122 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 27.5 x 40 అండి. మనకి G+1 పర్మిషన్ ఉంది, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. కింద వచ్చేసి 2 BHK ఇచ్చాడు. మనకి చూడండి ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఉందో. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ మీద కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఉందండి. చూడండి 2 హౌసెస్ సేమ్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కార్నర్ బిట్, ఒకటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. మన చూడండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. అది వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. అది రన్నింగ్ రోడ్. అది సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్. ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. బట్ కన్స్ట్రక్షన్ అయితే సేమ్ అండి. కింద 2 BHK, పైన కింద 2 BHK. ఇక్కడ ఎట్లా 2 BHK ఇచ్చారు, అక్కడ కూడా 2 BHK. రెండింటికి G+1 పర్మిషన్ ఉంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇప్పుడు ఇల్లు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా బాగుంది. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ ఇచ్చాడు. లొకాలిటీ కూడా చాలా బాగుంది. మంచి నీట్ లొకాలిటీ. రన్నింగ్ రోడ్ కంటే మనకి మన రాంపల్లి నుంచి గట్కేసర్కి వెళ్ళే రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మనకు ఒక 300 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇల్లు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ కూడా చాలా బాగుంది. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గ్రానైట్ వర్క్ అండి. ఇదంతా కనిపించేది గ్రానైట్ వర్క్. ఇదంతా వచ్చేసి ర్యాంప్ అంటే మనకి కార్ పార్కింగ్ బయట కూడా పెట్టుకోవచ్చు, లోపల కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. మెయిన్ ఎంట్రన్స్ లోనే మనకు మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్ బాగుంది. అది కాకుండా టైల్స్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. ఎంట్రన్స్ లోనే మనకి ఇండియన్ టేక్ డోర్ వచ్చారండి. ఇక్కడ ఇదంతా మనకు గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. గ్రానైట్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. ఇదంతా కనిపించేది ఇంత గ్రానైట్ వర్క్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బోర్ కనెక్షన్ అండి. మనకి ఇది వచ్చేసి అది సంప్ అండి. మనకి బోర్ 400 ఫీట్ వేసాడు. బట్ ఒక 70-80 ఫీట్ లోనే మనకు ఫుల్ వాటర్ పడ్డది. ఇప్పుడు రైట్ రౌండ్ సెట్ బ్యాక్ చూపిస్తాను మీకు. సెట్ బ్యాక్ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడో. సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలంగా ఉందండి. ఇక్కడ లొకేషన్ కూడా చాలా మంచి డీసెంట్ లొకాలిటీలో ఉంది. ఫుల్ డెవలప్మెంట్ ఏరియా. కన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది కూడా చూడండి. ఇక్కడ అంతా సెట్ బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి మనము ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లో చూడండి వ్యూ కూడా చాలా బాగుంది. ఇదంతా కార్ పార్కింగ్ అంటే కనిపించింది కార్ పార్కింగ్ ఏరియా. చూడండి కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ గా వచ్చాడు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. మనకి ఇదంతా ఎదురుగా టైల్స్ వరకే మనకి ఇచ్చింది. ఇది వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ వస్తుందండి. మనకి సింగిల్ డోర్ ఇచ్చాడు. ఇండియన్ టేక్ డోర్. చూడండి డోర్ కూడా చాలా మంచి డిజైన్ కూడా చేశాడండి. మనకి ఇదంతా మనకి గ్లాసెస్ వచ్చింది. చూడండి ఇండియన్ టేక్ డోర్ వచ్చింది. ప్రజెంట్ వచ్చి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. చాలా బాగుంది ఫాల్ సీలింగ్ వర్క్. చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు ఫాల్ సీలింగ్ వర్క్. చాలా అంటే చాలా మంచి డీసెంట్ గా ఇచ్చాడు ఫాల్ సీలింగ్ వర్క్. ఇదంతా కనిపించేంత హాల్ వర్క్ అండి. మనకి ఇదంతా హాల్ ఏనండి. మనం చూసేదంతా హాల్ వర్క్. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడండి. మనకి చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ కూడా. ఇదంతా హాల్ ఏనండి మీరు చూసేది. ఈ హాల్లో వచ్చేసి మనకి మొత్తం టోటల్ అన్ని కంప్లీట్ అయిపోయింది. లైట్స్ తప్పించి, లైట్స్ ప్లంబర్ వర్క్ ఒకటి తప్పించి అన్ని కంప్లీట్ అయిపోయిందండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంది. మంచి డీసెంట్ వర్క్ ఇచ్చాడు. మనకి కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇదంతా హాల్ అండి మీరు చూసినంత. ప్రజెంట్ వచ్చేసి హాల్. దీని పక్కన వచ్చేసి డైనింగ్ హాల్ ఇచ్చాడు. ఈ డైనింగ్ హాల్లో కూడా మనం మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చాడండి. మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ గా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ వచ్చేసి కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్, చాలా ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో ఇచ్చాడు అండి. మన కన్స్ట్రక్షన్ కూడా వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. ఈ ప్లేస్ కూడా చాలా మంచి నీట్ గా ఇచ్చాడు. దీంట్లోనే మనకు ఓపెన్ కిచెన్ వచ్చింది. ఓపెన్ కిచెన్ పక్కనే మనకు పూజ గది కూడా ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ అంటే మీరు చూసేదంతా ఓపెన్ కిచెన్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. మనకి బాగుంది. ఓపెన్ కిచెన్ కూడా చాలా పెద్ద స్పీషియస్ ఇచ్చాడు. చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్ లో కార్నర్ లో మనకు వాష్ బేసిన్ కూడా వచ్చేసింది. ఓపెన్ కిచెన్ కూడా ఉంది. దీని పూజ గది అండి. ఈ పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి. మనకి పూజ గది కూడా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు దీనికి కూడా. ఇది వచ్చేసి దీని ఆపోజిట్ లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్ కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఇండియన్ వస్తుందండి. బెడ్రూమ్ కూడా బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి. మనకి హైట్ కూడా చాలా పెద్దగా ఉంది. మంచి విశాలంగా ఉందండి ఇక్కడ లోపల.
దీనికి ఆపోజిట్ లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ మీద కూడా బిల్డర్ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశాడండి మనకి. బిల్డర్ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశాడు ఇక్కడ. చూడండి క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీతో వచ్చిందండి. మనకి లో రూఫ్ కూడా ఇచ్చాడండి ఆఖరికి. ఇందులో లో రూఫ్ కూడా వచ్చింది. బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మంచి బాగుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశాడు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి బెడ్రూమ్ సైజెస్ అండి మనకి. ఇది బెడ్రూమ్ సైజెస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనం చూసిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ అండి మనకి 9.9x11 అండి మనకి. 9.9x11 వస్తుంది మనకి. చూడండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు. ప్రజెంట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చాలా బాగుందండి మనకి. కన్స్ట్రక్షన్ విధంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేశాడు. ఎక్కడ ఎంత బాగుంది చూడండి. మంచి ఇసుక కూడా చాలా మంచి వాడాడండి మనకి. కరీంనగర్ ఇటుకే అంత క్లియర్ టైటిల్ తో ఉన్న హౌస్ అండి మనకి. రెడీ టు మూవ్ హౌస్. మనకు ప్రాపర్టీ కూడా చాలా బాగుంది. మంచి నీట్ గా ఇచ్చాడు మనకి. దీని కూడా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకు. వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. కనిపించేది మాస్టర్ బెడ్రూమ్. దీనికి బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వెస్టర్న్ వస్తుందండి మనకి. బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఇచ్చాడండి మనకి. వెస్టర్న్ బాత్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ మొత్తం చూసారండి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం వ్యూ చూసారండి మనకి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాం. టెరెస్ పైన వ్యూ ఇస్తాను మీకు. టెరెస్ పైన వ్యూ అంటే ఎంత బాగుంటుందో కనిపిస్తుంది. మనకి స్టెప్స్ కిందనే మనకు చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చాడండి మనకి. వాష్ ఏరియా కూడా చిన్నగా ఇచ్చాడు. ఇప్పుడు మనం స్టెప్స్ పైకి వెళ్తున్నాం టెరెస్ పైకి. టెరెస్ పైన వ్యూ అంటే ఎంత బాగుంటుందో. టెరెస్ పైన వ్యూ కూడా చాలా బాగుందండి మనకి. లొకాలిటీ కూడా చాలా మంచి డీసెంట్ లొకాలిటీలో ఉన్నది. ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగుందండి. ఇది సరికొత్త ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి. చూడండి లొకాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో. నీట్ లొకాలిటీలో ఉంది. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. లొకాలిటీలో కూడా చాలా మట్టుగా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి 122 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 27.5x40 అంటే G+1 పర్మిషన్ ఉంది. బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. అది వచ్చేసి కింద 2 BHK ఇచ్చాడండి. ప్రైస్కి వచ్చేసరికి 70 lakhs చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. కింద ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. అది వచ్చి సౌత్ ఈస్ట్ అండి. ఇది ఒకటి ఈస్ట్ ఫేసింగ్ అండి. 122 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ అండి. 70 lakhs చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.